ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయని చెప్పి వాయిదా తీర్మానాన్ని నా పేరు మీదనే ఇవ్వడం జరిగింది. దాన్ని స్పీకర్ గారు తిరస్కరించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను స్పీకర్ గారికి, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఏదైనా ఒక వాయిదా తీర్మానాన్ని ఇస్తుంటే ప్రతిసారి తిరస్కరించడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందని నేనైతే భావిస్తున్నాను. సమస్యల మీద చిత్తశుద్ధి లేకనే ఎప్పుడు చూసినా ఇది తిరస్కరిస్తున్నామని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సమాధానం ఇవ్వాల్సిన లేదు, కానీ రాష్ట్ర ప్రజలకు జవాబుదారీని, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు నేను జవాబు చెప్తానన్నాడు. మరి ఇది నిత్యావసర ధరలు పెరిగాయి అని అంటే ఇది రాష్ట్ర సమస్య కాదా? మరి అటువంటి ప్రధాన సమస్యకి ఈరోజు మేము వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించి దాని మీద చర్చ కూడా పెట్టుకోకుండా ఒక ఫార్ములా రమ్మని అంటున్నారు. వాయిదా తీర్మానం ఇవ్వడమే ఒక ఫార్ములా రావడం విషయం. సమస్యల మీద స్పందించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర ధరలు చూసుకుంటే నిజంగా సామాన్య మానవుడు ఎంత ఘోరంగా బయటికి చెప్పుకోలేక, షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కోలేక, ఇంటికొచ్చి పొయ్యి వెలిగించి వంట చేసుకోలేక అతి సామాన్యుడు, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నిజంగా మాకు మామూలుగానే మేము పేద బ్రతుకులు బ్రతికేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ధరల పెరుగుదల చూస్తుంటే చాలా బాధాకరంగా ఇంటికి వచ్చి మేము ముఖ్యంగా చెప్పాల్సిందంటే మా ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి వస్తుందనంటే మాకు అటవీ ఉత్పత్తులుగా ఉన్నటువంటి ఏదైతే పనస ఇటువంటి వాటినే మేము తీసుకొని ఈరోజు మేము తింటున్నాం. అలాంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించాలి, అది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాలి. పైగా ప్రజలందరూ కూడా పోషక విలువలను పెంచుకునే విధంగా ధరల్ని తగ్గించాలని చెప్పి చెప్తా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకొని ఈ విషయాన్ని చర్చకు పెట్టాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం.